హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి వెజిటేబుల్ జీరా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి టేస్టీగా ఉల్లి వెల్లుల్లి లేకున్నా కూడా టేస్టీగా ఎలా రావాలో మంచి టిప్స్తో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎస్టర్డే మన ఛానల్లో దీని కాంబినేషన్లో టొమాటో కొత్తిమీర పచ్చడి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. దీని కాంబినేషన్లో ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. ఈ వెజిటబుల్ జీరా రైస్కి టమాటా కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది కాంబినేషన్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో చేస్తున్నానండి. నార్మల్గా మనం గిన్నెలో అయినా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ వేసాను నేను. 1.5 గ్లాస్ రైస్కి 2 టీ స్పూన్స్ జీలకర్ర, పచ్చిమిర్చి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసే వంటల్లో పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి ఉల్లి ఘాటుని బ్యాలెన్స్ చేయడానికి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. నార్మల్గా వేసుకునే దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అందులో ఇలా చేసే వంటల్లో ఖచ్చితంగా మెంతి కూర, కొత్తిమీర తప్పకుండా వాడాలండి, యూజ్ చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మెంతి కూర వేసాను. కొద్దిగా మెంతి కూర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. నేను క్యారెట్, బీన్స్, ఆలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసానండి. మీరు ఇష్టం ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వంకాయ, బెండకాయ అవి యాడ్ చేయకూడదు. వీటితోనే బాగుంటుంది, ఈ కూరగాయలతోనే చాలా బాగుంటుంది. టొమాటో కూడా నేను యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఈ వెజిటబుల్ జీరా రైస్కి ఈ వెజిటబుల్స్ వేసుకుంటేనే బాగుంటుంది. మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, మెంతి ఆకు, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ముక్కలకు అన్నీ పట్టుకొని మంచిగా ఫ్రై అవుతూ ఉండాలి. అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ గంట పాటు, ముందుగా మరీ పాత రైస్ అయితే మనం గంట పాటు నానబెట్టుకోవాలి. నేను అప్పటికప్పుడు కడిగి వేసేసుకున్నానండి. కొత్త రైస్ కాస్త మెత్తగా అవుతుంది కాబట్టి వాటర్ కూడా తక్కువగానే యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కడిగి వేసేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా అందులోకి వేసేసుకోవాలి. వెజిటబుల్స్ మంచిగా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రైస్ వేసేసుకొని చక్కగా రైస్లోని తడంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వెజిటబుల్స్తో అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రైస్లోని వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. పాత రైస్ అయితే 1:2 రేషియో యాడ్ చేసుకోవాలండి. 1కి 2 గ్లాసులు. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ రైస్కి ముందుగా నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అదే నానబెట్టిన తర్వాత వేసుకుంటే గనక కాస్త తక్కువగా వేసుకోవాలి వాటర్. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇవ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని విజిల్ తీసేసి మూత తీసి ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా కమ్మగా రుచిగా ఉండే వెజిటబుల్ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కింది వరకు మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే, ఎస్టర్డే మన ఛానల్లో టమాటో కొత్తిమీర పచ్చడి పోస్ట్ చేశానండి. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ వెజిటబుల్ జీరా రైస్ టమాటో కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూసి ట్రై చేయండి.
పచ్చడితో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ రైస్. పచ్చడితో కానీ, రసంతో కానీ, పచ్చిపులుసుతో కానీ చాలా బాగుంటుందండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా అయ్యప్ప స్వాములకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా తృప్తికరమైన భోజనం, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చూడండి రెడీ అయిపోయింది వెజిటబుల్ జీరా రైస్. చక్కగా దీన్ని టమాటో కొత్తిమీర పచ్చడితో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.